జగన్మోహన్ రెడ్డికి ఓడిపోయిన తర్వాత పూర్తిగా మతి భ్రమించినట్టుంది. ఓడిపోయారు, ఆల్రెడీ నూతన ప్రభుత్వం ఏర్పడింది, పరిపాలన ప్రారంభమైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఈవీఎంల మీద అనుమానం ఉంది, దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలని చెప్పి ఏదైతే నిన్న సోషల్ మీడియాలో ఎక్స్ ఖాతా వేదికగా, ట్విట్టర్ ఖాతా వేదికగా ఏదైతే ఒక పోస్ట్ చేశాడో, ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి అబాసపాలయ్యే పరిస్థితి. వాస్తవానికి ఎక్కడో ఇతర దేశంలో ఉన్నటువంటి ఎలాన్ మాస్క్ ఈవీఎంల మీద ఒక అనుమానం ఉందని చెప్పి ఇతర దేశంలో జరిగినటువంటి ఒక ఘటనను గురించి ప్రస్తావిస్తే దాన్ని మన ఆంధ్రప్రదేశ్కి లింక్ చేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అనేది హాస్యాస్పదంగా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినట్టున్నాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు కూడా చాలా మంది ఈవీఎంలో ఏదైనా ట్యాంపరింగ్ జరిగిందేమో అనే అనుమానం మాకు ఉందని చెప్పి టీడీపీ నేతలు అన్నమాట వాస్తవం. చంద్రబాబు గారు, లోకేష్ అనకపోయినా క్షేత్రస్థాయిలో కొంతమంది అన్నమాట వాస్తవం. లేదా సోషల్ మీడియా వేదికగా వివిధ వ్యక్తులు తమ అభిప్రాయాలను తెలియజేస్తారు. కానీ చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ ఏ రోజు కూడా ఈవీఎంల మీద నెపం నెట్టలేదు. అలాగని చెప్పి ఓటమి భారాన్ని వేరొకరి మీద నెట్టే ప్రయత్నం చేయలేదు. వాళ్ళే ఆ బాధ్యత మొత్తం కూడా తీసుకున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట చెప్పాడు, గతాన్ని మర్చిపోయినట్టున్నాడు. ఇన్ని కోట్ల మంది ఈవీఎంల్లో ఓటేసిన తర్వాత ఆ వీవీప్యాట్లో వేసిన గుర్తుకి ఓటు పడిందో లేదో చూసుకుని సంతృప్తి చెందిన తర్వాతే కదా ఆ పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చారు. ఒకవేళ నిజంగా వాళ్ళు ఫ్యాన్ కురుక్కి సైకిల్ గుర్తు అక్కడ కనపడితే వీవీప్యాట్లో ఊరుకుంటారా? అక్కడే కంప్లైంట్ చేస్తారు, అక్కడే గొడవ చేస్తారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు దారితీస్తుంది తప్ప ప్రతి వ్యక్తి ఎందుకు సంతృప్తిగా ఓటు వేసి బయటకు వస్తాడు? ఇది ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక పాలన. కాబట్టే ప్రజలు అఖండమైన మెజార్టీని మాకు ఇచ్చారు, టీడీపీ అవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తుందని చెప్పి మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది. దాంతో ఈ రోజుకి ఎక్కిపోయిస్తాం. ఏంటంటే ఈవీఎంల్లో ఒక బటన్ నొక్కిన తరువాత మనం నొక్కిన గుర్తుకే ఓటు పడిందా లేదనేది మనకి వీవీప్యాట్లో తెలుస్తుంది. సో భారతదేశంలో ఉన్నటువంటి ఈవీఎం మిషన్లు అత్యంత సెక్యూర్ అయినవని చెప్పి దేశ సర్వోన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టే అంగీకరించింది. చాలా మంది ఈవీఎంల మీద కేసు చేశారు. అందులో ఎటువంటి చిప్పులు ఉండవు, ఎటువంటి పవర్ కనెక్షన్ ఉండదు. ఎవరైనా హ్యాక్ చేయడానికి కానీ లేదా మ్యానిపులేట్ చేయడానికి కానీ అందులో ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉండవు. దాన్ని ఎవరు హ్యాండిల్ చేయలేని పరిస్థితి. పైగా ఓటింగ్ అయిపోయిన తర్వాత దాని బ్యాటరీని కూడా ఈవీఎం మిషన్ నుంచి తీసేసి బయట వేరుగా భద్రపరుస్తారు. సో వన్స్ ఒకసారి పోలింగ్ అయిపోయిన తర్వాత దానికి పవర్ సప్లై కూడా అందదు. సో అలాంటి భద్రత కలిగినటువంటి ఈవీఎంలు మన భారతదేశంలో ఉన్నాయి. ఎంతో మంది దీని మీద శోధించి చివరికి అందులో ఎటువంటి అవకతవకలు లేవని తేల్చారు. చివరికి సుప్రీంకోర్టు కూడా దాంతో అంగీకరించింది. ఎవరో పలు అనుమానాలు వ్యక్తం చేయడం సహజం. ఇప్పుడు అనుమానం అనేది చాలా ఈజీ, కానీ నిరూపించడం కష్టం. ఈవీఎంలతో గత 15 ఏళ్ల నుంచి మనకి ఎన్నికలు జరుగుతున్నాయి కదా. లాస్ట్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అలాగే గెలిచాడు కదా. 2014లో తెలుగుదేశం పార్టీ అలాగే గెలిచింది కదా. మీరంతా ఇన్ని చెప్పారు కదా, నిజంగా నరేంద్ర మోదీ గారు లేకపోతే చంద్రబాబు గారు ఈవీఎంలు ఏదైనా చేయగలరు అని మీరు అనుకుంటే 2019లో నువ్వు గెలిచేవాడివి కాదు. 2024లో నరేంద్ర మోదీ గారికి సింగిల్గా మెజార్టీ దక్కేది కాదు. ఆయన అంతటికి ఆయనే 300 ఎంపీ సీట్లు సాధించుకుందరు కదా. సో ఎందుకు ఆయన వెనకబడిపోతాడు? 240 దగ్గర ఎందుకు ఆగిపోతాడు? నిజంగా బీజేపీ ఈవీఎంలు మేనేజ్ చేస్తే ఎన్డీఏ పార్టీల మద్దతుతో గెలవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి? నువ్వు గతంలో చెప్పిందే కదా, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్కి పని పాట లేకుండా ఇలాంటివి ఆరోపణలు చేస్తారు, ఈవీఎంలు ఫుల్ సెక్యూర్ అని చెప్పి నువ్వు చెప్పిన మాటే కదా. నువ్వు గెలిస్తేనేమో ఈవీఎంలు అద్భుతంగా పనిచేస్తాయి, ప్రతిపక్షాలు కనుక గెలిస్తేనేమో ఈవీఎంలో లోపం ఉంది. ఇది ఎక్కడ అంటే ప్రజలు నీకు ఒక మ్యాండేట్ ఇచ్చారు 2019లో, దాన్ని నిలబెట్టుకోలేకపోయావు. 2024లో వేరొక పార్టీకి ఇచ్చారు. ఎస్, నువ్వు పోరాడు, 2029 వరకు నువ్వు పోరాడు, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళు. ప్రజలు నీకు ఓట్లు వేసారనుకో, గెలిచావనుకో, ఎస్ ప్రజలు నిన్ను అంగీకరించినట్టే. మళ్ళీ ఎందుకు ఈవీఎంల మీద పడి ఆడటం? నువ్వు కూడా పులివెందుల్లో ఓటేసావు కదా వెళ్ళి, నువ్వు ఫ్యాన్ గుర్తుకే కదా నొక్కింది. నొక్కితే నీకు వీవీప్యాట్లో టీడీపీ గుర్తు ఏమైనా కనపడిందా, లేదా బీజేపీ గుర్తు ఏమైనా కనపడిందా? లేదు కదా. పులివెందులో టీడీపీ కదా పోటీ చేసింది. నువ్వు ఫ్యాన్ నొక్కితే సైకిల్ ఏమైనా కనపడిందా? కనపడితే నువ్వు ఆ రోజు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయాలి కదా. గతంలో నువ్వు చెప్పిన లాజిక్కే కదా. మరి అప్పుడు మంచి అయింది, ఇప్పుడు ఎలా చెడైపోయింది? అంటే నువ్వు గెలిస్తేనేమో అంతా బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రజల తీర్పు అది. కానీ నువ్వు ఓడిపోతే మాత్రం ఈవీఎంల తీర్పు. ఇంతకంటే దరిద్రమైన పాలన. నేను జగన్మోహన్ రెడ్డి ఫస్ట్లోనే చెప్పా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక నియంత, ఓటమిని అంగీకరించడు. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని గౌరవించాల్సిన బాధ్యత ఒక పార్టీ అధ్యక్షుడిగా నీకుంది. 2019లో చంద్రబాబు గారు ఓడిపోయినప్పుడు ఎస్ ప్రజల నిర్ణయాన్ని మేము శిరసావహిస్తాం, తప్పులు ఎక్కడ జరిగినాయో మేము సమీక్షించుకుని పోరాటం చేస్తామని చెప్పారు. నువ్వు ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తామని ఈ రోజుకి నువ్వు ఎక్కడైనా చెప్పావా? ప్రజలు ఇచ్చిన తీర్పుని నేను గౌరవిస్తున్నానని చెప్పి నువ్వు ఏ రోజైనా చెప్పావా? ప్రజలకు విలువ ఇవ్వని వాడివి, నీకు రాజకీయ పార్టీలో ఉండే అర్హత ఉందా? నీకు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండే అర్హత ఉందా? ఇది నీ అంత పోకడు కాదా? విచ్చలవిడితనం కాదా? ప్రజలు ఇచ్చిన నిర్ణయాన్ని నువ్వు శిరసావహించాలి ఖచ్చితంగా. మళ్ళీ వెళ్ళు, ప్రజల్లోకి పోరాడు.
అంతే తప్ప ఈ రోజుకి ప్రజల నిర్ణయాన్ని నేను శిరసావహిస్తున్నాననే మాట జగన్మోహన్ రెడ్డి నోటి వెంట రాలా. ఆ రోజు ఓడిపోయిన రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను అమ్మ అక్క చెల్లెలకి ఇన్ని పథకాలు ఇచ్చాను, అన్నదమ్ములకి ఇన్ని పథకాలు ఇచ్చాను, నువ్వు 5 ఏళ్ళు పాడిన పాట అదే కదా, పాడితే ఈడ్చి తంతే 11 వచ్చాయి, ప్రతిపక్ష హోదా లేకుండా పోయే, చివరికి నీ ఇంటి చుట్టూ ముళ్ళకంచెలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు 5 ఏళ్ళు పాడింది ఏంటి, నాకులు నా చెల్లెలు నేను పథకాలు ఇచ్చా, 5 ఏళ్ళు చెప్పావు కదా. నువ్వు ఎన్నికల ముందు ఇంకో మాట కూడా అన్నావు, ఏమన్నావు, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అన్నావు. ప్రజలు ఓటేయలేదు, వాళ్ళకి మంచి జరగలేదు, ఓటేయలేదు. ఎస్, యాక్సెప్ట్ చేయి, నువ్వు అన్నదే కదా. నువ్వు ఇంటింటికి కరపత్రం పంపి ఏమన్నావు, మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి అన్నావు. వాళ్ళ ఇంట్లో మంచి జరగలేదు, వాళ్ళు ఓటేయలేదు. నువ్వు పథకాలు ఇచ్చాను అన్నావు, నువ్వు రూపాయి ఇచ్చి 10 రూపాయలు తీసుకున్నావు, అది ఎవరికి తెలియదు. నువ్వు పెంచిన నిత్యావసర సరుకులు ఎవరికి తెలియదు, కరెంట్ ఛార్జీలు ఎవరికి తెలియదు, ఆస్తి పన్ను ఎవరికి తెలియదు, ఆర్టీసీ ఛార్జీలు ఎవరికి తెలియదు, ఇవన్నీ ఎవరికి తెలియదు. నువ్వు రూపాయి ఇచ్చి 10 రూపాయలు పీకావు. చివరికి మద్యం ధరలు కూడా షాక్ కొట్టే విధంగా పెంచుతానని డబుల్ త్రిపుల్ చేసేసావు. కూలికి వెళ్ళిన వాడు కనీసం ఇంటికో రూపాయి తీసుకెళ్లకుండా చేసావు నువ్వు. కాబట్టి నువ్వు చేసినవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టే నిన్ను ఈరోజు కనీస ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా కూడా నిన్ను యాక్సెప్ట్ చేయలా. అలాగే ఈ పేటీఎం బ్యాచ్ కూడా ఇంకోటి గుర్తుపెట్టుకోవాలా, అందరూ కలిసి వచ్చారని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. సరే, అందరూ కలిసి వచ్చారన్న సంగతి కాసేపు పక్కన పెడదాం. 2019లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా వెళ్తే 23 సీట్లు ఇచ్చారు ప్రజలు, ప్రతిపక్ష హోదా ఇచ్చారు. మరి 2024లో జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా వెళ్తే ఎన్ని సీట్లు ఇచ్చారు? 11 సీట్లు ఇచ్చారు. చంద్రబాబు గారు ఒంటరిగా వెళ్తే 23 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇస్తే, జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా వెళ్తే 11 సీట్లు ఇచ్చారు. అంటే ఎవరి ప్రభుత్వాన్ని ప్రజలు ఆమోదించారు? 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారిని చూశారు, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డిని చూశారు. ఇద్దరిని బేరీజు వేసుకున్నారు. ఈసారి మనకు ఎవరు కావాలో నిర్ణయించుకున్నారు. సరిపోయింది కదా. నీకు 2014లో అన్ని సీట్లు ఎందుకు వచ్చాయనుకున్నావు? అప్పటికి నువ్వు ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి, నువ్వేం పీకుతావు వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రజలు నీకు అన్ని సీట్లు ఇచ్చారు. కానీ నీ నిజరూపం తెలిసిన తర్వాత ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రజలు నీకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల, ఎందుకు నిన్ను ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే కింద మార్చారు అనే విషయాన్ని వైసీపీ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలా. ప్రతిసారి సంకలు గుద్దుకోవడం బాగా అలవాటు అయిపోయింది. మీరు ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోరాటాలు చేయడం మానేసి ఈ రోజుకి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, సజ్జల భార్గవరెడ్డి కానీ, లేదా బొత్స సత్యనారాయణ కానీ ఎవరైనా సరే కనపడ్డారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ ఎవరైనా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారా? ఈవెన్ విజయసాయి రెడ్డితో సహా ఎవరైనా ప్రెస్ ముందుకు వచ్చారా? పోనీ నువ్వు ప్రెస్ ముందుకు వచ్చే రోజైనా మాట్లాడావా? నీ తాడేపల్లి ప్యాలెస్లోనే ఏకంగా సచివాలయం సెట్టింగ్ చేసుకుని నువ్వు 5 ఏళ్ళు ప్రజలను మోసం చేసావు. నీ తాడేపల్లి ప్యాలెస్లో ఉండి పాలించి ప్రజలను మోసం చేసావు నువ్వు. ఆ విషయం ప్రజలందరూ గమనించారు. సో నీ ఒక్కొక్కటి నీ రుషికొండ భాగవతం దగ్గర మొదలు పెడితే డ్వాక్రా మహిళల స్కాముల వరకు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం. ప్రజలు పూర్తి మ్యాండేట్ ఇచ్చి గెలిపించారు. ఈవీఎంల మీద పడి ఏడవటం అంటే అది చేతగాని వాళ్ళు చేసే పని. ఇక ఓటమి భారాన్ని తట్టుకోలేక ఎదుటి వ్యక్తి గెలుపును అంగీకరించలేక ఏడ్చే ఏడుపులు తప్ప ఇందులో ఎటువంటిది లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల మీద చేసినటువంటి వ్యాఖ్యల పట్ల దేశం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డిని చీకొట్టే పరిస్థితి.